ఇండియన్ పాలిటీలో పార్ట్ 3 భాగంలో ప్రాథమిక హక్కులను గురించి మనం చర్చించుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా ఆర్టికల్ 17 వరకు ఇంతకుముందు క్లాసులో మనం చర్చించుకున్నాం. ఈరోజు ఆర్టికల్ 18 నుంచి ఒకసారి చూసుకుంటే ఆర్టికల్ 18లో మనకు తెలియవస్తున్నటువంటి విషయం ఏంటంటే బిరుదులు నిషేధం. ఏ బిరుదులు నిషేధం అనేది ఇక్కడ పూర్తిగా మెన్షన్ చేయడం జరిగింది. సైనిక లేదా విద్యాపరమైనటువంటి వ్యత్యాసం లేని ఏ బిరుదును రాష్ట్రం ఇవ్వదు. ఇక్కడ సైనిక లేదా విద్యాపరమైనటువంటి బిరుదులు అంటే ఏంటయ్యా అంటే సైనిక పరంగా వాళ్ళు చేసినటువంటి కృషికి గాను కొన్ని గుర్తింపు బహుమతులను కొన్ని గుర్తింపు బిరుదులను భారత ప్రభుత్వం అందిస్తూ ఉంటుంది. ఇది గవర్నమెంట్ ద్వారా ఇస్తున్నటువంటి బిరుదులు. అవేంటయ్యా అంటే మనకు తెలుసు ఆల్రెడీ శౌర్య చక్ర ఒకటి, అలాగే కీర్తి చక్ర, అలాగే అశోక చక్ర, అలాగే పరమవీర చక్ర. ఇవన్నీ సైనిక పరంగా ఇస్తున్నటువంటి బిరుదులే తప్ప ఇవి ఆర్టికల్ 18 ద్వారా ఇస్తున్నటువంటి బిరుదులు అయితే కావు. ఇక విద్యాపరమైనటువంటి బిరుదులు ఏంటయ్యా అంటే పిహెచ్డి చేసినటువంటి వాళ్ళకి డాక్టర్ అనే బిరుదు వస్తుంటుంది. అలాగే కొంతమందికి ప్రొఫెసర్ అనే వస్తుంటుంది. ఇలా ప్రొఫెసర్ అనే బిరుదు వస్తుంది. ఈ బిరుదు ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఈ ఆర్టికల్ 18 పరంగా కాకుండా ఒక హేతుబద్ధమైనటువంటి పరిమితే తప్ప ఇది ఆర్టికల్ 18 ద్వారా తీసుకుంటున్నటువంటి విషయం కాదు. ఇవి ఎక్సెప్షన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సైనిక లేదా విద్యాపరమైనటువంటి వ్యత్యాసం లేని ఏ బిరుదును రాష్ట్రం ఇవ్వదు అంటే దేశం అనేది ఇవ్వదు అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక భారతదేశ పౌరులు ఏ విదేశీ రాష్ట్రం నుండి ఏ బిరుదును అంగీకరించరు. ఏ విదేశీ రాష్ట్రం నుండి కానీ ఏ విదేశం నుంచి కానీ ఏ బిరుదును అంగీకరించారు అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆర్టికల్ 18లో సబ్ ఆర్టికల్ 3లో భారత పౌరుడు కానీ ఏ వ్యక్తి అయినా అతను రాష్ట్రం కింద ఏదైనా లాభం లేదా నమ్మక పదవిని కలిగి ఉండగా రాష్ట్రపతి అనుమతి లేకుండా ఏ విదేశీ రాష్ట్రం నుండి అయినా టైటిల్ అంగీకరించకూడదు. ఇది ముఖ్యంగా మనకి రాష్ట్రపతి అనుమతి అనేది కంపల్సరీ అనేది ఇక్కడ ప్రెసిడెంట్ యొక్క అనుమతి అనేది అవసరం అనేది ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి విషయం. ఇంతవరకు మనకు చూస్తున్నటువంటి విషయంలో అంటే ఏ విషయంలో కానీ ఆర్టికల్లో కానీ బట్టి పట్టక భావాన్ని అర్థం చేసుకుంటే ప్రతి ఎగ్జామ్లో మనకి మంచి మార్క్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఆర్టికల్ 18లో సబ్ ఆర్టికల్ 4లో మనకు తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే రాష్ట్రం కింద లాభం నమ్మకం ఉన్న ఏ వ్యక్తి అయినా రాష్ట్రపతి అనుమతి లేకుండా ఏ విదేశీ రాష్ట్రం నుండి కింద ఏ రకమైన అంటే ప్రస్తుత లేదా కార్యాలయాన్ని దేన్ని కూడా అంగీకరించకూడదు అనేది బిరుదులు నిషేధం అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. దీనికి ఎక్సెప్షన్లో మనకి క్వశ్చన్ కూడా అడగచ్చు. ఆర్టికల్ 18 ద్వారా కాకుండా మిగిలినటువంటి బిరుదులు ఏమైనా వస్తాయంటే అవేంటివో కూడా మనం చెప్పవచ్చు. ఇక్కడ ఇది సమానత్వ హక్కులో భాగంగా మనం చూస్తున్నటువంటి విషయం. అంటే సమానత్వపు హక్కు అనేది సమానత్వపు హక్కు అనేది ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు మనకి సమానత్వపు హక్కు అనేది వస్తుంది. ఇక నెక్స్ట్ హక్కు ఏంటయ్యా అంటే స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు. ఈ స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు గురించి మనం ఈరోజు క్షుణ్ణంగా చర్చించుకుందాం. ఈ స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు అనేది ఆర్టికల్ 19 నుంచి 22 వరకు ఉంటుంది. ఆర్టికల్ 19 నుంచి 22 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ దేని గురించి చర్చిస్తాయి అంటే స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు గురించి చర్చిస్తాయి. ఆర్టికల్ 19లో ఉన్నటువంటి విషయాన్ని ఒక్కొక్క ఆర్టికల్ వైజు మనం తెలుసుకుందాం. ఈ స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కులో ఆర్టికల్ 19లో ఉన్నటువంటి విషయాన్ని మనం ఒకసారి చూస్తే ఆర్టికల్ 19లో పౌరులందరికీ కలిగినటువంటి హక్కును గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 19లో సబ్ ఆర్టికల్ 1లో తెలుస్తున్నటువంటి విషయాన్ని మనం చర్చించాలి. ఆర్టికల్ 19లో స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు గురించి తెలియజేస్తుంది. ఆ స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు అనేది పౌరులందరికీ వర్తిస్తుంది. ఆ పౌరులు ఎవరయ్యా అంటే భారతీయులు, విదేశీయులు కాదు, భారతీయులు. ఆ హక్కు కలిగినటువంటి భారతీయులందరూ కూడా ఎటువంటి స్వేచ్ఛకు అర్హులై ఉంటారో మనం ఆర్టికల్ 19లో సబ్ ఆర్టికల్ 1లో ఉన్నటువంటి విషయాన్ని
చూస్తే అందులో 1లో ఏ ఏం తెలియజేస్తుంది అంటే వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ. వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఈ ఈ నిబంధన ప్రకారం మనకి భారత పౌరులు మాట్లాడేందుకు, వారి యొక్క భావాలను వ్యక్తపరిచేందుకు స్వాతంత్ర్యం ఉంటుంది. అంటే ఎవరికి ఇష్టం వచ్చినటువంటి సందర్భాన్ని, ఎవరికి ఇష్టం వచ్చినటువంటి భావాన్ని తెలపొచ్చు అనేది ఇక్కడ ఆర్టికల్ 19లో మనకి 1Aలో కనిపిస్తున్నటువంటి విషయం. ఈ నిబంధన అనేది స్వాతంత్రాన్ని ఇస్తుంది. ఎటువంటి స్వాతంత్ర్యం అంటే వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ. వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ ఇవ్వటం ద్వారా దీని గురించి మాట్లాడేందుకు, అంటే పత్రికా రంగంలో కూడా మనకి ఈ నిబంధన గురించి పేర్కొంటుంది. చాలా పత్రికల్లో కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విషయాన్ని గురించి క్షుణ్ణంగా రాస్తున్నప్పుడు ఈ విషయంలో ఇలా జరిగింది, ఈ విషయంలో ఇలా జరిగింది అని తెలపడానికి వాళ్ళకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది అనేది దానిని బట్టే కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఆర్టికల్ 19లో 1Bలో ఉన్నటువంటి విషయం చూస్తే శాంతియుతంగా మరియు ఆయుధాలు లేకుండా సమీకరించటానికి, శాంతియుతంగా అంటే ఆయుధాలు లేకుండా శాంతియుతంగా ఏ సమావేశం ఏర్పాటు చేసినా, శాంతియుతమైనటువంటి సమావేశం ఏది ఏర్పాటు చేసినా కూడా అది తప్పు కాదు, అది ఏర్పాటు చేసుకోవడానికి స్వాతంత్రం ఇచ్చింది మన దేశం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. ఎటువంటి ఆయుధాలు లేకుండా, ఎటువంటి హింస ఏర్పాటు చేయకుండా, హింస కలిగించకుండా ఏ సమావేశమైనా ఏర్పాటు చేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ బిలో కనిపిస్తున్నటువంటి విషయం. ఇక సిలో కనిపిస్తున్నటువంటి విషయం ఏంటయ్యా అంటే సంఘాలు లేదా సంఘాలను ఏర్పాటు చేసుకోవడం. చాలా సందర్భాల్లో మనకి యూనియన్స్ కనిపిస్తూ ఉంటాయి. స్టూడెంట్ యూనియన్ అని, టీచర్స్ యూనియన్ అని, కార్మిక సంఘం అని, ఇలా చాలా సంఘాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే పార్టీ పరంగా కూడా మనకి సంఘాలు ఉంటాయి, పార్టీ పరంగా కూడా యూనియన్స్ ఉంటాయి. ఈ యూనియన్స్ అనేది ఎవరైనా ఏర్పాటు చేయొచ్చు. మన భారతదేశంలో సామాన్య నుండి, అంటే ఎక్కువ మన దేశంలో రైతు సంఘాలు కూడా ఉన్నాయి, అలాగే పోరాటం చేయడానికి స్టూడెంట్ యూనియన్లు కూడా ఉన్నాయి. సో స్టూడెంట్స్ పరంగా ఉన్నాయి. అంటే ఎవరైనా కూడా యూనియన్స్ ఏర్పాటు చేయొచ్చు. ఈ యూనియన్స్ని ఏర్పాటు చేసుకునే హక్కును మనకి ఆర్టికల్ 19లో ఇవ్వడం జరిగింది. ఇక ఆర్టికల్ 19లో 1Dలో తెలుపుతున్నటువంటి సందర్భం ఏంటి అంటే భారత భూభాగం అంతటా స్వేచ్ఛగా వెళ్ళడం. మన దేశంలో చూడండి, ఎక్కడ తిరిగినా కూడా ఎవరు ఏమీ అనరు. నువ్వు భారతదేశంలో దక్షిణం నుండి ఉత్తరం వరకు నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అంటే నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి తిరిగి వచ్చే స్వేచ్ఛ అనేది మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఉంటుంది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే సంఘాలను ఏర్పాటు చేసుకునే విషయమైనా కానీ, లేదా స్వేచ్ఛగా తిరిగే అవకాశమే అయినా కానీ మనకి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19లో పొందుపరచడం ద్వారా మనకి స్వాతంత్రాన్ని ఇస్తుంది మన రాజ్యాంగం అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చాలా సందర్భాల్లో చూస్తే మనకి సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నటువంటి విషయంలో, అంటే శాంతి భద్రతలు, నైతిక విలువల దృష్ట్యా కొన్ని వర్గాల యొక్క సంఘాలు ఏర్పాటు చేయకూడదు. ఎటువంటివి అంటే మిలిటరీ పరంగా కానీ, లేదంటే దొంగతనం కానీ, లేదంటే తాగుబోతులు కానీ, లేదంటే వ్యభిచార పరంగా ఇలాంటి సంఘాలను ఏర్పాటు చేయకూడదు. కానీ ఏ సమావేశాన్ని ఏర్పాటు చేసినా, ఏ సంఘాన్ని ఏర్పాటు చేసినా దేశం యొక్క నైతిక అభివృద్ధికి ఉపయోగపడాలి అనే దృష్టితో మనం చేయాలి అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆర్టికల్ 19లో 1Dలో స్వేచ్ఛగా వెళ్ళే విషయాన్ని మనం ఇక్కడ చూసాం. ఇక ఆర్టికల్ 19లో 1Eలో భారతదేశ భూభాగంలో ఏ ప్రాంతంలోనైనా నివసించడానికి మరియు స్థిరపడటానికి, అంటే నువ్వు మన ఆంధ్ర స్టేటు అయితే మన తెలంగాణకి వెళ్ళి స్థిరపరచుకోవచ్చు. మన తెలంగాణ ప్రాంతం వాడైతే ఆంధ్రాకి వెళ్ళి కూడా స్థిరపరచవచ్చు నివాసాన్ని. ఇక ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మన ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వెళ్ళి కూడా ఢిల్లీ, అలాగే తమిళనాడు, కర్ణాటక, వేరే స్టేట్కి వెళ్ళి కూడా నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇదంతా భారతదేశ భూభాగం కాబట్టి. అంటే నివాసాన్ని ఏర్పాటు చేసుకునే స్వాతంత్రం ఉంటుంది, అక్కడికి వెళ్ళి స్థిరపడడానికి కూడా స్వాతంత్రం ఉంటుంది అనేది
1E తెలుస్తున్నటువంటి విషయం. అంటే స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే ఆ స్వాతంత్రపు హక్కు మనకి ఉంటుంది అనేది ఇక్కడ మనం గమనించాలి. భారతీయులు ఎవరైనా కూడా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కొన్ని పరిమితులు అయితే ఉన్నాయి. ఏంటి ఆ పరిమితులు అంటే మనకి ఇంతకుముందు ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్కి ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం పరంగా, ప్రత్యేకమైనటువంటి కండిషన్స్ పరంగా, ప్రత్యేకమైనటువంటి చట్టపరంగా జమ్మూ కాశ్మీర్లో ఇతరులు ఎవరు అంటే ఇతర రాష్ట్రాల వారు వెళ్ళడానికి అవకాశం లేదు. ఆర్టికల్ 370 అనేది ఉన్నప్పుడు ఆ విషయం అనేది ఖచ్చితంగా కటాఖండితంగా పాటించడం జరిగింది. కానీ ఆర్టికల్ 370ని రద్దు చేయడమే కాదు, జమ్మూ కాశ్మీర్ యొక్క చట్టాన్నే రద్దు చేస్తూ జమ్మూగా లడఖ్గా 2 యూనియన్ టెరిటరీస్గా విభజించినట్లుగా కూడా మనం చూడొచ్చు. అంటే ప్రస్తుతానికి మనకి 29 స్టేట్స్ ఉన్నవి కాస్త 28గా మారాయి. మనకి 7 యూనిట్ టెరిటరీస్గా ఉన్నవి 9గా మారాయి. 9గా మారినవి మరలా 8గా మారాయి. దాద్రా నగర్ హవేలీని కూడా మనం కలపడం ద్వారా ఆ విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ మనకి ఉన్నాయనేది గుర్తుపెట్టుకోవాలి. ఇందులో భాగంగా మనం ఇక్కడ స్థిరపడడానికి, నివాసం ఏర్పాటు చేసుకోవడానికి పరిమితుల పరంగా ఆలోచిస్తే కొన్ని షెడ్యూల్ ఏరియాస్లో కానీ, కొన్ని షెడ్యూల్ ట్రైబల్ ఏరియాస్లో అంటే ఎస్సీ ఎస్టీకి ఆక్యుపైడ్, ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వర్గం యొక్క భూములు కానీ లేదా స్థిర నివాసాలు కానీ ఏవైనా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోకూడదు అనేది ముఖ్యమైనటువంటి విషయం. ఇక ఇంకొక విషయం ఏంటయ్యా అంటే మనకి 1Gలో కనిపిస్తున్నటువంటి విషయం ఏంటయ్యా అంటే ఏదైనా వృత్తిని అభ్యసించడం లేదా ఏదైనా వృత్తి, వాణిజ్యం లేదా వ్యాపారాన్ని కొనసాగించడం. అంటే సొంతంగా మనం ఏదైనా ఒక వృత్తి చేపట్టవచ్చు, వ్యాపారమైనా చేయొచ్చు, లేదంటే వాణిజ్యమైనా చేయొచ్చు. ఇది చేయడానికి మనకి స్వాతంత్రం ఉంటుంది. ఎవరు ఇది చేస్తున్నావని అడగడానికి అవకాశం లేదు. ఎందుకంటే మన భారతదేశం రాజ్యాంగంలో మనకు పొందుపరిచినటువంటి విషయం ఇది. కొన్ని వర్గాల వారు ప్రభుత్వం నిషేధించినటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో అంటే దొంగతనం కానీ, లేదంటే ఆయుధాలను తయారు చేయడం కానీ, లేదంటే కొనుగోలు చేయడం కానీ, డ్రగ్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటిని నిషేధించడం జరిగింది. ఇలాంటి వృత్తిని చేపట్టకూడదు. కానీ మిగతా వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చేయొచ్చు, వాటిని చేపట్టవచ్చు అనేది మనకు ఆర్టికల్ 19లో 1Gలో తెలుస్తున్నటువంటి విషయం. ఇవన్నీ విషయాలు మనకి కనిపిస్తున్నాయి కదా. ఇందులో భాగంగా ఒక్కొక్క విషయాన్ని మనం చర్చించుకుంటున్నప్పుడు ప్రతిదీ కూడా మనకు కనిపిస్తుంది. మరి ఈ చెప్పారు, జీ చెప్పారు, ఈ ఎఫ్ ఏంటి లేదు అంటే ఎఫ్ యొక్క సందర్భాన్ని కూడా ఇప్పుడు చెబుతున్నాము. ఎఫ్ యొక్క హిస్టరీ కూడా చెబుతున్నాం. చూడండి, ఎఫ్ యొక్క స్థానం ఏంటో ఒకసారి చూస్తే మనము ఆర్టికల్ 19లో 1F ఆస్తిని సంపాదించడానికి కానీ, ఖర్చు చేయడానికి గాను, లేదా వాటిని అమ్మటానికి గాను మనకి స్వాతంత్రం గురించి పేర్కొనడం జరిగింది. ఏది? ఆర్టికల్ 19(1)F. ఆర్టికల్ 19లో 1F తెలిపినటువంటి సందర్భాన్ని ఆస్తిని సంపాదించడానికి, ఖర్చు చేయడానికి లేదా ఇతరుల సహాయానికి కానీ చేసే స్వాతంత్రం అనేది ఉండేది. అయితే 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటాం ఇంగ్లీష్లో, దాన్ని CAAగా రాస్తాం. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ మధ్యకాలంలో అది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్గా మారింది. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అంటే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978లో జరిగినటువంటి సందర్భం ద్వారా తెలుస్తున్నటువంటి విషయం ఏంటి అంటే ఇది స్వేచ్ఛా హక్కు నుంచి తొలగించడం జరిగింది. ఎందుకు తొలగించడం జరిగింది అంటే ఆర్టికల్ 352 ప్రకారం. ఆర్టికల్ 352 ఏం తెలియజేస్తుంది? మనకి నేషనల్ ఎమర్జెన్సీ గురించి తెలియజేస్తాయి. జాతీయ అత్యవసర పరిస్థితి అంటాం తెలుగులో. ఈ అత్యవసర పరిస్థితి ఏదైతే ఉందో, ఈ అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు, ఇది విధించినప్పుడు తక్షణమే ఇది రద్దు కాబడుతుంది. కాబట్టి ఆస్తిని సంపాదించడానికి కానీ, ఖర్చు చేయడానికి కానీ ఉన్నటువంటి స్వాతంత్రం అనేది తొలగించడం జరిగింది. ఇది 44వ రాజ్యాంగ సవరణ ద్వారా. ప్రస్తుతానికి ఎఫ్ అనేది లేదు, జీ అనేది మాత్రం ఉంది అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఆర్టికల్ 19లో 1లో కనిపిస్తున్నటువంటి సంగతులు. ఇక 2లో కనిపిస్తున్నటువంటి విషయాలను గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాం.